హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రతిఫలంగా ఆయనకి ఏమి ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ని ఆయనకు ఇచ్చాడు. అలాగే ఆయన శత్రువుల ఎదుట ఆయనకు విజయాన్ని దయచేసాడు. ఈరోజు మీరు కూడా మీ శత్రువుల చేత బాధింపబడుతున్నారా? అయితే దేవుడికి కన్నీరు విడిచి పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేశాడు. ఈ రోజే మీకు విజయం ఆయన ఇవ్వబోతున్నాడు. మనం ఫస్ట్ ఏంటి? ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఆయనకి ప్రార్థన చేయాలి. సెకండ్ చూద్దాం, మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకోవాలి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ చూడండి, తన పాపాలను ఎక్కడ ఒప్పుకున్నాడు, అవునా కాదు? ఈరోజు మీరు కూడా మీ పాపాలన్నీ గుర్తు చేసుకొని, ఈ నెలంతట్లో మీరు చేసిన పాపాలన్నీ మీరు ఒకసారి నెమరు వేసుకొని ఆయన సన్నిధిలో మీరు ఒప్పుకుంటున్నారా? శుద్ధీకరణ కూడికంటే అదే కదా, ఒప్పుకో.